సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బెజవాడ వాసులకు మళ్లీ కొండ చర్యల భయం పట్టుకుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో కొండ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 5 రోజుల క్రితమే క్రీస్తురాజపురంలో 6 మృతి చెందారు. కొండల చుట్టూ ఉన్న చిట్టినగర్, క్రీస్తురాజపురం, గుణదల, మొగల్రాజుపురం, సున్నాబట్టి సెంటర్ తదితర ప్రాంతాలున్నాయి. కొండల మీద వాలు ప్రాంతాల్లో 2 లక్షల మంది నివాసం ఉంటున్నారు. 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వర్షం పడితే తమ పరిస్థితి ఏంటని కొండ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. భారీ వర్షాలు బెజవాడ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకవైపు కొండ చర్యలు విరిగిపడుతుండటం ఒకవైపు అయితే, మరోవైపు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి బొడమేరు వరద కారణంగా అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో గురవుతున్నాయి. ఇంకొక వైపు చూస్తే కనుక విజయవాడలో కృష్ణానది పొంగి ప్రవహిస్తుండటంతో మరికొన్ని ప్రాంతాలు జల దిగ్బంధం. మొత్తంగా చూస్తుంటే అనేక రూపాల్లో విజయవాడ నగరం చుట్టూ కూడా పూర్తి స్థాయిలో దిగ్బంధానికి గురైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చిట్టినగర్ ప్రాంతంలో ఉన్నాం. ఎక్కడ చూస్తే కనుక ఈ కొండ చర్యలు ఎప్పుడు విరుగుపడతాయో అన్నటువంటి ఒక భయాందోళన అయితే స్థానికంగా తలెత్తుతోంది. మనం కొద్ది రోజుల క్రితం అంటే 5 రోజుల క్రితమే క్రీస్తురాజపురంలో జరిగినటువంటి కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు మళ్ళీ 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా మళ్ళీ ఎక్కడ కొండ చర్యలు విరుగుపడతాయో అన్నటువంటి భయం విజయవాడ వాసులలో కనిపిస్తుంది. ఎందుకంటే విజయవాడలో అనేక కొండ ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా చిట్టినగర్ ఏరియాతో పాటు క్రీస్తురాజపురం, మొగల్రాజుపురం, గుణదల లాంటి ప్రాంతాల్లో తరచూ కొండ చర్యలు విరుగుపడుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ చిట్టినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ చర్యలలో ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను కూడా చూస్తున్నాం. మొత్తం అనేక ఈ కొండ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా కలిపి దాదాపు 2 లక్షల మంది వరకు కూడా నివాసం ఉంటారనేది ఒక అంచనా. అన్ని కొండల్లో అన్ని కాలనీల్లో కలిపేసి దాదాపు 50,000 గృహాల వరకు ఉంటే ఒక్కొక్క ఇంటికి కనీసం 4 సభ్యులను వేసుకున్నా కూడా 2 లక్షల మంది జనాభా ఈ కొండవాళ్ళు ప్రాంతాల్లోనే ఉంటున్నారు. అయితే ఈ వర్షాకాలంలో తరచూ ఈ కొండ చర్యలు విరుగుపడుతుండటంతో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. 5 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలో ఏకంగా 6 కూడా చనిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి చిట్నగర్ ప్రాంతంలో కనుక చూస్తే ఇటువైపు సొరంగ మార్గాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ సొరంగ మార్గంలో ప్రతిసారి కూడా ఇది సొరంగ మార్గం పక్కనే ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడడంతో అనేక సార్లు ఈ రహదారిని మార్గాన్ని కూడా మూతవేసినటువంటి పరిస్థితులు ప్రతి ఏటా చూస్తూనే ఉంటాం. ఈసారి కూడా పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే అదృష్టవశాత్తు ఇక్కడ ఎవరికి ప్రాణహాని కలగనప్పటికీ కూడా దీని పక్కన ఉన్నటువంటి మరో కొండ క్రీస్తురాజపురం ఏదైతే ఉందో అక్కడ కొండ చర్యలు విరిగిపడి 6 చనిపోయిన పరిస్థితి. ప్రతిసారి కూడా ప్రతి వర్షాకాలంలో కూడా ఈ విధంగా కొండ చర్యలు జారిపడటం అనేది ఒక సహజమైనటువంటి పరిస్థితిగా మారింది. కానీ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో జనం చనిపోయినటువంటి పరిస్థితి లేదు. తొలిసారిగా 6 చనిపోయినటువంటి ఘటన తర్వాత విజయవాడ నగరం ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం కూడా ఈరోజు ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఎక్కడ కొండ చర్యలు జారిపడతాయో అన్నటువంటి భయాందోళన విజయవాడ నగరంలో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా భయాందోళన అయితే చెందుతున్నారు. అయితే 6 రోజుల క్రితం జరిగినటువంటి ఆ ఘటనల తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఖాళీ చేయించినప్పుడు కూడా వర్షం ఎడతెరిపించింది కాబట్టి ఇబ్బంది లేదంటూ మళ్ళీ ఇళ్లలోకి చేరుకున్నారు. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడ కొండ చర్యలు జారిపడతాయన్నటువంటి భయం అయితే ఈ ప్రాంతవాసులను బెంబేలెత్తిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.